గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మనం ఈరోజు గణిత శాస్త్రంలో క్లబ్ గురించి లాస్ట్ Good afternoon, sir. డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఈరోజు దాంట్లో కొన్ని ఏదైతే రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుని తర్వాత ఎట్ ది టైమ్ ఆఫ్ మనం ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఏంటి అంటే క్లాస్లో కరికులర్ యాక్టివిటీస్లో భాగంగా దీన్ని ఎలా చేయాలి అనే దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మనకి ఇందులో మన ఈ మ్యాథమెటిక్స్ క్లబ్లో మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ థీమ్ ఏంటంటే మనకు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఈ మ్యాథమెటిక్స్ క్లబ్ అనేది ఉపయోగపడుతుంది. ఉన్నటువంటి సమయం అంటే మనకి సాధారణంగా మనం లాస్ట్ 2 పీరియడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ 2 పీరియడ్స్ అంటే మేబీ 6 పీరియడ్స్ రోజు మార్నింగ్ సెషన్ వస్తాయి, ఈవినింగ్ సెషన్లో 2 పీరియడ్స్ ఉంటాయి. సో కాబట్టి ఈవినింగ్ పీరియడ్లో మనం దాన్ని ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఈ క్లబ్ యాక్టివిటీస్లో మనం దాన్ని ఎక్కువగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఈ క్లబ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే మనకి మన టైంని సేవ్ చేయడం జరుగుతుంది. టైం సేవ్ అంటే ఎలా చేస్తుందంటే మనకి ఖాళీ పీరియడ్స్ ఉన్నాయనుకోండి, ఆ ఖాళీ పీరియడ్స్లో మన క్లబ్ యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి, ఆ ఖాళీ పీరియడ్లో మనం ఈ మ్యాథమెటిక్స్ క్లబ్కి రావటం, అందులో చిన్న పనులు యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో చేయటం, ఇలాంటివన్నీ చక్కగా కూర్చొని డిస్కషన్ చేసుకుంటాం, ఏం చేయాలి అనే దాని గురించి మనం చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత దీని గురించి ఉపయోగాల గురించి మనం ఒక దగ్గర దీనికి ఒక 20 ఉపయోగాలు 10 గురించి మనం చెప్పుకుంటాం. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే నియమరహిత వాతావరణంలో విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే క్లాస్ రూమ్ సిచ్యువేషన్ కాదు ఇది. మనం రిలాక్స్డ్గా మన మానిటరింగ్ ఎవరో ఉండరు, ఉపాధ్యాయుడు ఉండరు, ఎవరో ఉండరు, స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ యొక్క సలహాలు సహకారాలతోటి ఈ మ్యాథమెటిక్స్ యాక్టివిటీస్ కానీ లేకపోతే మ్యాథమెటిక్స్ సంబంధించిన విషయాలు కానీ ఎలా కావాలంటే అలా నియమం ఇలాగే కూర్చోవాలి, ఇలాగే చేయాలి, చెప్పింది వినాలి, ఎలా రాయాలి అనేది దాన్ని ఫ్రీగా నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది అనమాట. రెండోది ఏంటంటే భావ ప్రకటన. అతను ఏమనుకుంటున్నాడు, సార్ మీరు చెప్పేటువంటి సమస్యని ఈ విధంగా మరొక విధంగా కూడా సాధించవచ్చు. మీరు ఒక విధానంలో చెప్పారు, ఈ విధానంలో చేయటం వల్ల కొద్దిగా లెంగ్తీయెస్ట్ ప్రాసెస్లోకి వెళ్తుంది, ఈ విధంగా చేయటం వల్ల షార్టెస్ట్ ప్రాసెస్లోకి వెళ్తుంది, సింపుల్గా మనం ఆన్సర్ చెప్పవచ్చు. సో ఈ విధంగా చేయటం వల్ల ఈ ఫార్ములాస్ని ఉపయోగించడం తగ్గించవచ్చు అనేది తన భావ ప్రకటన చేసేటువంటి అవకాశం అక్కడ కలుగుతుంది అన్నమాట. తర్వాత సొంతంగా ఆసక్తి కలిగినటువంటి విషయాలను కూడా తెచ్చుకున్నట్టు ఈ మనం మాట్లాడుకున్నటువంటి విషయాల గురించి మనం అందరితోటి చర్చించడం జరుగుతుంది అన్నమాట. నిగూఢంగా అంటే విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి కొంతమంది చాలా షై ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళతో చెప్పాలనే కుతూహలం ఉంటుంది, కానీ చెప్పింది తప్పు అవుతుందా రైట్ అవుతుందా, మిగతా తోటి విద్యార్థులు మన ఏమైనా హేళన చేస్తారా, లేకపోతే ఆ తోటి విద్యార్థుల యొక్క అభిప్రాయాలని మన అభిప్రాయాలు సరిపోతాయా లేదా, వాళ్ళు బాగా చదివేటువంటి వాళ్ళు, నేను వారికి సలహా ఇచ్చే స్థాయిలో ఉన్నాను, ఇలాంటి అనుమానాలు అవన్నీ ఉంటాయన్నమాట. వీటినన్నింటినీ కూడా మనం ఈ గణిత శాస్త్ర క్లబ్లో మనం నివారించవచ్చు అన్నమాట. విద్యార్థుల్లో నిగూఢంగా ఉన్నటువంటి అంశాలు బహిర్గతం చేయడానికి అవకాశం ఉంటుంది. సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విరామ సమయం సద్వినియోగం అవుతుంది. ఖాళీ సమయాలు ఉన్నాయనుకోండి, సంఘంలో మన బాధ్యతలు ఏ బాధ్యత చెప్తారో ఆ బాధ్యతల్ని మనం పూర్తి చేయటానికి మనకి అదొక సమయం దొరుకుతుంది అనమాట. వేస్ట్గా ఉండి అల్లరి చేసి టీచర్స్ చేత పనిష్ చేయించుకునే సిస్టమ్ కాకుండా ఈ యాక్టివిటీస్లో భాగంగా ఇది చేసుకుంటూ ఉంటాం. తర్వాత తమకు ఇష్టమైన విషయాలలో విశేష కృషి జరపడానికి, తమ నైపుణ్యాలు శక్తి సామర్థ్యాలను అభివృద్ధి పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్ క్లబ్లో లైబ్రరీ భాగంగా పెట్టుకున్నాం అనుకోండి, విద్యార్థికి ఆసక్తి ఉన్నటువంటి విషయాల్లో చదువుకొని దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకి అభివృద్ధి చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఉపాధ్యాయులకు మరియు
విద్యార్థులకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఇలాగా సెల్ఫ్ లెర్నింగ్ స్టూడెంట్ చేసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు కూడా చాలా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత అవసరమైన సాంఘిక లక్షణాలు, సోషల్ మొబిలిటీ అనేది కూడా మనకి అభివృద్ధి చెందుతుంది. ఈ సోషల్ మొబిలిటీ అనేది కూడా మనకి ఈ గణిత శాస్త్ర క్లబ్లో మనకి అనువుగా చేయొచ్చు. తర్వాత విద్యార్థుల్లోని మూర్తిమత్వ ప్రముఖ లక్షణాలు సర్దుబాటు తత్వము, పంచుకోవడము, ఇతరుల మనోభావాన్ని గౌరవించడము అనేది మనోభావాన్ని గౌరవించడమే సంఘ కార్యక్రమాల ద్వారా అలవాటు పడుతుంది. మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ అంటాం అన్నమాట, మన సైకాలజీలో వస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కూడా మనకు బాగా జరుగుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ వల్ల అంటే వ్యక్తిగత పెరుగుదల అన్నమాట. అంటే ఫిజికల్గా, మెంటల్గా, రెండింటి పరంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగా జరగడానికి మనకి మ్యాథమెటిక్స్ క్లబ్స్ అనేది మనకి ఉపయోగపడతాయి. అలాగే స్టూడెంట్స్లో ఉన్నటువంటి క్రియేటివిటీని బయటకు తీస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్వేషణ, సమస్య సాధనపై విద్యార్థులు దృష్టిని మళ్లిస్తారు. అన్వేషణ హ్యూరిస్టిక్ మెథడ్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి హ్యూరిస్టిక్ మెథడ్తో పాటుగా సమస్య సాధన అంటే ప్రాబ్లం సాల్వింగ్ని మనం ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వింగ్ ఏది, సమస్య సాధన ఏ విధంగా చేయాలి, ఎలాగా అనే దాని గురించి కూడా మనం ఇందులో నేర్చుకుంటాం, రాసుకుంటున్నాం. ఈ సమస్య సాధన అనేది మనకి ఖచ్చితంగా మనం ఫస్ట్ సెమిస్టర్లో మనం మాట్లాడుకున్నాం. సమస్య సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ సమస్య సాధన అనేది వ్యక్తి యొక్క అవసరం ఈ సమస్య సాధన యొక్క నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. నాకు ఈ సమస్య గురించి అక్కర్లేదు, నేను తెలుసుకోక్కర్లేదు అనుకుంటే సమస్య సాధన చేయలేడు. అలా కాదు, నాకు అవసరం, నాకు ఏదో రకంగా నేర్చుకోవాలి, నాకు పనికి వస్తుంది, ఉపయోగపడుతుంది, మార్పులు వస్తాయి అనుకుంటేనే అది చేయగలుగుతాడు. చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నంలోనే అప్పుడు మనం సహాయ సహకారాలు అందిస్తే దానికి వీలుగా ఉంటున్నారన్నమాట. తర్వాత గణితాభివృద్ధి దేశ విదేశాలలో ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మ్యాథమెటిక్స్ అనేది రీసెర్చ్ ఏ విధంగా జరుగుతుంది, మ్యాథమెటిక్స్లో వచ్చేటువంటి కొత్త అంశాలు ఏంటి, ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే విద్యార్థులు క్లబ్ను సొంతంగా నిర్వహిస్తారు కనుక వారిలో పరిపాలన మరియు నిర్వహణ సామర్థ్యాలు పెరుగుతాయి. అంటే వాటిలో సోషల్ మొబిలిటీ, సోషల్ యాక్టివిటీస్ అనేది పెంపొందించడానికి మ్యాథ్స్ క్లబ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ మనకి విద్యార్థులు సమిష్టిగా క్లబ్ అనేది పాటుపడతారు కాబట్టి వారిలో స్నేహశీలత అభివృద్ధి చెందుతుంది. అంటే ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ చెందుతుంది అనమాట. అంటే ఇప్పుడు 6th క్లాస్తో కాకుండా అలాగే 5వ తరగతి వాళ్ళతో కూడా క్లబ్లో మెంబర్స్ ఉంటారు. అలాగే వాటితో పాటుగా ఆర్గనైజింగ్ కమిటీ ఉంటుంది. వీళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ అనమాట. ఇంటరాక్షన్ అనేది పెంపొందించడానికి ఇది క్లబ్ బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు స్నేహభావాన్ని పెంపొందించారు. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి క్లబ్ నిర్వహణలో సమాజంలో వ్యక్తులు అనే కార్యక్రమాల్లో వలన పాఠశాలను
ఉపయోగించడం వలన సామాజిక పాఠశాల సమాజానికి మధ్య గణిత క్లబ్ అనేది వారధిగా ఉంటుంది. ఇందులో ఏం చేస్తామంటే ఈ గణిత క్లబ్లో యాక్టివిటీస్లో భాగంగా కూడా మనం సోషల్ మొబిలిటీ అంటే సంఘంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ గురించి మనం తర్వాత ఎగ్జాంపుల్లో డిస్కస్ చేసుకుందాం. వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా ఇందులో ఉంటుంది అన్నమాట. ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుంది అనే దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. గణిత ఉపాధ్యాయుడి విషయ పరిజ్ఞాన అభివృద్ధి, సందేహాల నివృత్తికి ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. గణిత శాస్త్రేతర ఉపాధ్యాయులకు గణిత శాస్త్రంపై ప్రాథమిక అవగాహన మరియు నిత్య జీవితంలో ఉపయోగపడే గణిత పరిజ్ఞానాన్ని అందజేస్తుంది. అంటే ఇతర టీచర్స్ కూడా గణితం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని ఇది పెంపొందించడానికి మనకి సహాయపడుతుంది అన్నమాట ఈ గణిత శాస్త్ర క్లబ్. ఇది మ్యాథమెటిక్స్ క్లబ్ గురించి మనం నేర్చుకున్నటువంటి విషయాలు. ఇందులో కొద్దిగా ఇంగ్లీష్లో మీకు కొన్ని పాయింట్స్ ఇక్కడ షేర్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ మీరు పర్ఫెక్ట్గా రాసినట్లయితే ఈ స్లైడ్స్ మ్యాక్సిమం మీకు ఎస్ఐ క్వశ్చన్కి సరిపోతుంది. షార్ట్ ఆన్సర్ ఇచ్చినా కూడా సరిపోతుంది అనమాట. సో 6 స్లైడ్స్ ఉన్నాయి మనకి. ఈ కమిటీస్ గురించి, తర్వాత ఆర్గనైజేషన్ గురించి, వాల్యూస్ గురించి, డెఫినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ వాల్యూస్ అయిపోయింది, ఫంక్షన్స్, తర్వాత ఎయిమ్స్, డెఫినేషన్స్. సో కాబట్టి ఇవన్నీ మనం ఒక 6 పాయింట్లు ఇవన్నీ 1 by 1 రాసుకొచ్చినా సింపుల్గా 5 మార్కులు ఇచ్చినా సరిపోతుంది. అలాగే పెద్ద క్వశ్చన్ ఇచ్చినా సరిపోతుంది అనమాట. ఇందులో మనం ఒక రియల్ టైమ్ యాక్టివిటీ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం సాధారణంగా ఇక్కడ గణిత క్లబ్ అనేది మనం ఒక యాక్టివిటీలు మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి యాక్టివిటీలు నిర్వహించడానికి. మేము చదువుకున్నప్పుడు మేము చేసినటువంటి ఒక యాక్టివిటీ గురించి దాన్ని డిస్కస్ చేసుకుంటాం. అది ఎందుకు అంటే పొద్దుటే ప్రాక్టికల్గా 15 మార్కులకి క్వశ్చన్ అడిగినప్పుడు గణిత శాస్త్ర క్లబ్ను ఉపయోగించి నువ్వు ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉంటుంది. దాని మీద నీ అభిప్రాయాన్ని తెలియచేయండి అనేది అప్లికేషన్ టైప్లో క్వశ్చన్ అడగడానికి మనకు ఆస్కారం ఉందన్నమాట. సో కాబట్టి అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి. మనం గణిత శాస్త్ర క్లబ్ అంటే చదువుకున్నాం, ఉపయోగాలు చదువుకున్నాం, ఫంక్షన్స్ చదువుకున్నాం, ఇవన్నీ చదువుకున్నాం. కానీ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనేది మనం చేయలేకపోతే అలాంటప్పుడు మనకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తారు. సో కాబట్టి మనం అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చూసుకున్నట్లయితే మనం ఇక్కడ గణిత శాస్త్ర క్లబ్ అనే దాన్ని మనం విద్యార్థుల యొక్క సమూహం నిర్వహించడం జరుగుతుంది. దానికి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు, అలాగే ఆ పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయుడు డైరెక్షన్లో మనం ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి ముందుగా మనం ఇక్కడ ఏం చేస్తామంటే గణిత శాస్త్ర ఉపాధ్యాయుడి యొక్క సూచనలు, సలహాలు మేరకు మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించదలిచాము. ఆ కార్యక్రమం ఏంటంటే డిసెంబర్ 22వ తారీఖు మన గణిత శాస్త్రవేత్త పుట్టినరోజు. దాని పేరేంటి? తన పేరు డిసెంబర్ 22వ తారీఖు జన్మదినం చేసుకునేటువంటి గణిత శాస్త్రజ్ఞుడి పేరేంటి తెలుసా? అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎవరైనా ఆన్సర్ సమాధానం చెప్పాలి. మనం గణిత శాస్త్రజ్ఞుడు డిసెంబర్ 22వ తారీఖున పుట్టినరోజు జరుపుకునేటువంటి శాస్త్రజ్ఞుడి యొక్క పేరు ఎవరు? సత్యశ్రీ. రామానుజన్. సో కాబట్టి మనం రామానుజన్ బర్త్డే సందర్భంగా బర్త్డే నిర్వహించాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం అనమాట. అది ఏంటంటే మనకి రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో
మనకి ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయదలిసింది. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అనమాట. ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయదలిసిన తర్వాత మనం అది ముందుగా ఏ అంశం మీద కండక్ట్ చేయాలనే దాని గురించి మనం మా టీచర్ తోటి డిస్కస్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు ఒక టాపిక్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. అది ఏంటంటే నిత్య జీవితంలో మన గణిత శాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ దశల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఫ్రమ్ బర్త్ టు డెత్ అనమాట. అంటే వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జీవితంలో గణితం ఏ విధంగా ఉపయోగపడాలి. మరి స్కూల్ పిల్లలకి అప్పుడు మరి వయసు వచ్చిన పిల్లలు ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి కూడా డిస్కషన్స్ వచ్చినాయి. సో కాబట్టి మనం ఏంటంటే మిగతా సొసైటీలో చూసి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, అలాగే మావయ్యలు ఉంటారు, తాతయ్యలు ఉంటారు, దాన్ని బట్టి రాస్తారనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ టాపిక్స్ అంటే ఒక 10 టాపిక్స్ వరకు తెచ్చుకొని అందరూ కలిసి ఈ టాపిక్ని చూస్ చేయడం జరిగింది. అంటే మేము డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఇక్కడ ప్రణాళిక అనేది రూపొందించుకోవడం జరిగింది. ఈ చూస్ చేసుకుని ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే నాటికి మనకి ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ వాళ్ళు చేయవలసిన పనులు, తర్వాత టాపిక్ ఫైనలైజేషన్ అనేది ఈ వారం రోజుల్లో ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. మన శ్రీనివాస్ రామానుజన్ జన్మదిన సందర్భంగా మన గ్రామ పంచాయతీ అంటే మేము చదువుకున్న పంచాయతీ పల్లెటూరు అనమాట. గ్రామ పంచాయతీలో ఉండేటువంటి వివిధ పాఠశాలలోని విద్యార్థులకు వ్యాస రచన పోటీని నిర్వహించదలిచాము అనేది మనం ఒక పేపర్ మీద పాంప్లెట్స్ తయారు చేసి అన్ని స్కూల్స్కి అంటే ఒక 5 స్కూల్స్ ఉండే 5 స్కూల్స్ విద్యార్థులకి మనం అక్కడ ఇవ్వటం జరిగింది అనమాట. అందులో ఇచ్చిన తర్వాత మన స్కూల్స్లో ఇచ్చిన తర్వాత హై స్కూల్ స్థాయిలోనే అనమాట. అక్కడ 5 హై స్కూల్స్ ఉండే అనమాట. 5 హై స్కూల్స్లో మనం ఇచ్చిన తర్వాత ఏం చేసామంటే 6వ తరగతి వాళ్ళకి ఒకటి, 7వ తరగతి వాళ్ళకి ఒకటి, 8, 9, 10 5 తరగతుల వారికి కూడా కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. 6వ తరగతి వాళ్ళందరికీ ఒకటి, అదే సేమ్ టాపిక్, కాకపోతే 6th క్లాస్ వాళ్ళు వ్యూస్ ఒకలాగా ఉంటాయి, 7th క్లాస్ వ్యూస్ ఒకలాగా ఉంటాయి, 8th క్లాస్. సో కాబట్టి అలాగా నిర్వహించిన తర్వాత అది టాపిక్ అది ఫైనలైజేషన్ అయింది. తర్వాత మనం ప్రిన్సిపల్ లెటర్ హెడ్ మీద మనం డిక్లరేషన్ తీసుకుని సో అండ్ సో యాక్టివిటీ మేము కండక్ట్ చేస్తాం కాబట్టి మీరు మాకు సహకరించాలని చెప్పి, అలాగే మీ విద్యార్థిని మాకు దీంట్లో పోటీలో పాల్గొనేలాగా ప్రోత్సహించాలని చెప్పి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుని ఆయా హెచ్ఎంస్కి ఇవ్వడం జరిగింది. అంటే ప్రధాన ఉపాధ్యాయులకి ఇవ్వడం. ఎవరు ఇస్తారు అంటే మన కమిటీలో ఉన్నటువంటి కమిటీ ఉంది కదా, మన మ్యాథమెటిక్స్ క్లబ్లో మన ఇన్విటేషన్ కమిటీ అంటాం అనమాట. ఆ ఇన్విటేషన్ కమిటీలో ఉన్నటువంటి విద్యార్థులు వెళ్ళి మనకి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొస్తాం. ఇన్విటేషన్ కమిటీలో ఉన్నటువంటి విద్యార్థులు. సో అక్కడికి ఆ ఇన్విటేషన్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. అలాగే పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, డేటు టైము చెప్పడం జరిగింది. తర్వాత దీని గురించి సరైనటువంటి ఒక అవగాహన కల్పించడం జరిగింది. ఫలానా రోజు ఫలానా చోటకి రావాలి, ఈ విధంగా మీకు ఈ పోటీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అన్నమాట. అది అక్కడికి ఇన్విటేషన్ కమిటీ యొక్క డ్యూటీ అయిపోయింది. వాళ్ళు వచ్చేసారు. మనకి అక్కడ సెకండ్ వీక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ వీక్లో మనం చేయాలి కాబట్టి 1 వీక్లోనే మిగతా రిమైనింగ్ యాక్టివిటీస్ గురించి ప్లాన్ చేసుకుంటున్నాం. అందులో ఏంటంటే ఫైనాన్స్ కమిటీ మనకి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకు డబ్బులు కావాలి కాబట్టి ఫైనాన్స్ కమిటీలో ఉపాధ్యాయుడు, అలాగే హెచ్ఎం, తర్వాత 2 విద్యార్థులు అంటే పెద్ద 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులు ఉంటారు. ఈ 4 ఫైనాన్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు ఏమో 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. క్లాస్ టీచర్ 200 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలా మొత్తానికి టోటల్ అమౌంట్ స్టూడెంట్ పార్టిసిపేషన్ కానీ క్లబ్ యాక్టివిటీలో భాగంగా క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి అంటే మన పోస్ట్ బీఈడి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క సహకారంతో మొత్తం ఒక 5000 రూపాయలని
డబ్బులు ఫండింగ్ అనేది ప్రూవ్ చేయడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనకి ఫైనాన్స్ కమిటీ ఆర్థిక వనరులను సమకూర్చుకుంది. ఒక 5,000 రూపాయలు డబ్బులు రావడం జరిగింది. సో తర్వాత మనకి ఈ ఫైనాన్స్ కమిటీ అయిపోయిన తర్వాత ఈ ఫైనాన్స్ కమిటీ పని అది అక్కడ డబ్బులు అనేది మొత్తానికి గ్యాదర్ చేయడం జరిగింది. గ్యాదర్ చేసిన తర్వాత మనకి దాన్ని 5,000 మనకి ఏం చేయాలి ఏంటి అనేది. తర్వాత ఆర్గనైజింగ్ కమిటీ అంటే మనకి ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ కమిటీ ఉంది. ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ కమిటీలో మెంబర్స్ ఇద్దరు. తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు చేసేటువంటి విద్యార్థులు వాళ్ళ కమిటీ. ఈ ఇద్దరు కూడా వీళ్ళ యొక్క ఆలోచన విధానంతో మనకి 5 తరగతుల గురించి మనకి ఒకే అంశం మీద పోటీలు కండక్ట్ చేస్తుంది కాబట్టి 5 తరగతుల్లో విద్యార్థులకి ఫస్ట్ సెకండ్ దర్శనం మొత్తం. సో కాబట్టి 10 ప్రైజులు అయినాయి. 10 ప్రైజుల్లో 5 ప్రైజులు ఫస్ట్ ప్రైజులు, 5 ప్రైజులు ఏమో సెకండ్ ప్రైజులు, ఇంకొక 5 ప్రైజులు కన్సలేషన్ అన్నమాట. ఇలా 15 ప్రైజులు సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క ప్రైజ్ కాస్ట్ వచ్చేప్పటికి 500, 400, 300 కేటాయించడం జరిగింది. అంటే 500 అంటే ఒక 5గురు కాబట్టి 2,500, తర్వాత 400 అంటే మనకి అదొక 2,000. అలాగే మొత్తానికి దగ్గర 5,000 రూపాయలు మనం ఎంతైతే అమౌంట్ అనుకున్నామో అంత అమౌంట్కి కూడా మనం ఈ ప్రైజులకి సరిపోయినారన్నమాట. అంటే ఇదంతా రియల్గా జరిగినటువంటి విషయం. మరి మిగతా మనకి జరిగినటువంటి దాంట్లో ఈ స్టేషనరీకి వీటికి అన్నీ కూడా ఏంటంటే కాలేజీ యాజమాన్యం వారు మేము 5,000 స్పాన్సర్ చేస్తే వాళ్ళు ఒక 5,000 ఇవ్వటం జరిగింది. దాన్ని మనం ఒకటి పార్ట్నర్స్ అంటాం అన్నమాట. అంటే మన ప్రోగ్రాంలు కండక్ట్ చేసేటప్పుడు మనకి ఫైనాన్షియల్గా అందజేసేటువంటి వ్యక్తులు అన్నమాట. వాళ్ళని కూడా మనం భాగస్తులుగా చేస్తాం, అందులో భాగస్వాములుగా చేస్తాం. వాళ్ళు ఒక 5,000 ఇవ్వటం జరిగింది. మన ప్రైజులకి 5,000 కేటాయించడం జరిగింది. తర్వాత వీళ్ళకి 5,000 ఇంకా ఫండింగ్ ఉంది. వీటితో ఏం చేసామంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ అంటే 5 స్కూల్స్కి 5 ఆటోల మీద స్కూల్ నుంచి పిల్లల్ని కాలేజ్ దగ్గర తీసుకురావటం, మన కాలేజీలో కాంపిటీషన్ పూర్తయిన తర్వాత, ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ స్కూల్లో పిల్లల్ని అప్పచెప్పాలి. దీనికి ట్రాన్స్పోర్ట్ కమిటీ అనేదాన్ని దాన్ని మనం చూస్ చేసుకోవడం జరిగింది. ఆ ట్రాన్స్పోర్ట్ కమిటీ వాళ్ళు దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. దీనికి ఒక్కొక్క దానికి సుమారు మనకి 1,500 రూపాయలు ఫైనాన్షియల్గా ఖర్చు అయింది. తర్వాత మరి వచ్చిన పిల్లలకి స్నాక్స్, తర్వాత ఇతర రిఫ్రెష్మెంట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఫుడ్ కమిటీ అనేది మనకి ఉంది. ఆ ఫుడ్ కమిటీ వాళ్ళు దాన్ని చూడటం జరిగింది. దానికి 2,000 రూపీస్ స్పెండ్ చేయడం జరిగింది. తర్వాత జడ్జిమెంట్ కమిటీలో మనకి మన బీఈడి స్టూడెంట్స్లో ఉన్నటువంటి మన మ్యాథ్స్ మెథడాలజీ నుంచి ఒక ఇద్దరిని, అలాగే గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు, లేకపోతే అందులో ఇంకా అదర్ స్కూల్లో అదే మన కాలేజీలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి ఉపాధ్యాయుడు వీళ్ళని ఒక కమిటీగా వేసి ఆ జడ్జిమెంట్ కమిటీలో వీళ్ళు నలుగురు కూడా మనకి ఈ మనం ఏదైతే వ్యాసరచన పోటీ కండక్ట్ చేస్తామో ఆ వ్యాసరచన పోటీ పేపర్ వాల్యుయేషన్ చేయడం, దాంట్లో ఫస్ట్ సెకండ్ అనేది నిర్ణయించడం, తర్వాత ఇంకా బెటర్గా ఉన్నటువంటి వాడిని కన్సలేషన్గా చేయించడం అనేది చేయడం జరిగింది. తర్వాత స్టేజ్ డెకరేషన్ కమిటీ, ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు స్టేజ్ డెకరేషన్ కమిటీ, తర్వాత ఈ పుట్టినరోజు సందర్భంగా ఏదో కేక్ తేవడం జరిగింది, కేక్ కట్ చేయడం, మేనేజ్మెంట్ ఎవరైతే మనకి 5,000 రూపీస్ మేనేజ్మెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ చేతులతోటి ఈ మన అధ్యక్షులు ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ గారు వాళ్ళ చేతి కేక్ కట్ చేయడం అనేది జరిగిందన్నమాట. వాళ్ళు కూడా మనకి భాగస్వాములు అయ్యారు. అలాగే మనకి అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రముఖులు, అక్కడ ఒక ఇద్దరు ఆ ఊళ్ళో పొలిటికల్గా ఉంటారు, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా ఇందులో ఉందన్నమాట. వాళ్ళు కూడా సార్ ఇన్వైట్ చేయడంతో వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది.
అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ చూసి వాళ్ళంతలో వాళ్ళుగా వాళ్ళకి పుస్తకాల ఫ్రీ బుక్స్ అంటే నెక్స్ట్ ఇయర్కి అంటే వాళ్ళు 6th క్లాస్ పిల్లలకి 7th క్లాస్ పిల్లలకి 8th అలాగే నెక్స్ట్ ఇయర్ బుక్స్కి అయ్యేటువంటి ఖర్చు స్పాన్సరింగ్ మాది అని అనౌన్స్ చేయడం జరిగింది మొత్తం వాళ్ళిద్దరూ కలిపి. సో మనకి ఇలాగా ఆ డెకరేషన్ కమిటీ, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ, ఈ ఆర్గనైజేషన్ కమిటీ, ట్రాన్స్పోర్టేషన్ కమిటీ, అలాగే స్నాక్స్ ఫుడ్ కమిటీ, తర్వాత శానిటేషన్ కమిటీ. శానిటేషన్ అంటే జాగ్రత్తగా వాళ్ళని మనకి ఎక్కడికి పిల్లలు వచ్చేదో తింటారు ఎన్ని ఇబ్బంది కదా, అయితే కూడా జాగ్రత్తగా మానిటరింగ్ చేసుకుంటాం అనమాట. సో ఇలాగా అందరూ భాగస్వాములు అనమాట. దగ్గర దగ్గర 125 మందికి 40 మంది మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఉండేవారు. 125 మంది స్టూడెంట్స్కి మనకి అక్కడ ఎప్పుడు కనీసం 120 మంది తగ్గేవారు కదా అటెండెన్స్. ఆ విధంగా అప్పటి రోజుల్లో బీఈడీ బాగున్న రోజుల్లో ఆ విధంగా మనకి ఉండేదన్నమాట. సో కాబట్టి అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతారు. అలాగే ఈ మ్యాథ్స్ క్లబ్కి మిగతా రిమైనింగ్ స్టూడెంట్స్, అలాగే సైన్స్ క్లబ్ కండక్ట్ చేస్తే వాళ్ళకి మనం వెళ్ళి కోఆపరేట్ చేయడం, అలాగే వీళ్ళందరూ కోఆపరేషన్ బట్టి మనకి ఈ క్లబ్ యాక్టివిటీ అనేది నిర్వహించడం జరిగింది. అందులో మనం ఈ ఇన్స్పిరేషన్ అనమాట, మనం ఎవరైతే బయట వ్యక్తులు తీసుకొచ్చామో బయట వ్యక్తులు ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ వాడికి నెక్స్ట్ దానికి అనౌన్స్ చేయడం అనేది కూడా జరగడం జరిగింది. ఈ విధంగా మనం ఈ క్లబ్ యాక్టివిటీని నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా ఉత్సాహంగా చేయొచ్చు. తర్వాత వాళ్ళు మ్యాథమెటిక్స్ డిక్షనరీ ఒకటి బహుమతి ఇవ్వటం జరిగింది. మ్యాథమెటిక్స్ డిక్షనరీ అనేది మనకి బయట చాలా ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తెలుగు అలా ఉంటాయి కదా. అలాగే మ్యాథమెటిక్స్ డిక్షనరీ అనేది కూడా మనకు ఉంటుంది. మ్యాథమెటిక్స్ డిక్షనరీని మనం మ్యాథమెటిక్స్ లైబ్రరీకి డొనేట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని ఏదైతే మనం డిసెంబర్ 22వ తారీఖున తలపెట్టామో ఆ రోజంతా మార్నింగ్ 10 దగ్గర నుంచి ఈవినింగ్ 5 వరకు మొత్తం టోటల్ యాక్టివిటీస్ ఇది. సో అప్పుడు అవుట్ ఆఫ్ 125కి ఒక 75 మెంబర్స్ హాస్టలర్స్ ఉండేవారు. రిమైనింగ్ 50 డేస్ స్కాలర్స్ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా మీల్స్ స్పాన్సరింగ్ ఓన్లీ ఈ మేనేజ్మెంట్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది అనమాట. సో కాబట్టి ఈ విధంగా అది ఆ రోజు ఒక పండుగలాగా జరిగింది. సో కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఉండి మనం తీసుకోవాలి అంటే కనుక మనం ఒక అడుగు ఎదరిగేస్తే 10 మంది 10 అడుగులు ఎదరిగేస్తారు. సో అప్పుడు మనం ఈ యాక్టివిటీస్ అనేది మనం బలోపేతం చేయడానికి మనం ఈ మ్యాథమెటిక్స్ క్లబ్ ద్వారా చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. ఈ విధంగా మేము ఏ విధంగా అయితే చేసామో ఆ విధంగా మీరు మీ పాఠశాలలో మీ విద్యార్థుల చేత మీ సలహాలు సూచనలు మేరకు విద్యార్థుల చేత చిన్న చిన్న యాక్టివిటీస్ని చేయించగలిగేటట్టు ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఈ మ్యాథమెటిక్స్ క్లబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. ఇందులో మనకి అడిగితే మొత్తం ఒక యాక్టివిటీ నిమిత్తం రాయటం ఒకటి, అంటే ఎస్ఏ క్వశ్చన్గా రాయటం ఒకటి, తర్వాత లేదంటే షార్ట్ ఆన్సర్లు అడిగితే బ్రీఫ్గా రాయటం, ఈ కమిటీలు, తర్వాత మెంబర్స్, తర్వాత డెఫినేషన్స్, ఉపయోగాలు, ఎయిమ్స్, ఈ అన్నిటి గురించి మనకి క్లబ్ నిర్వహణ ఎలా చేస్తారు ఏదైనా ఒక కార్యక్రమంలో అనేది మనకి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న తను ఆల్రెడీ అడిగాడు. సో కాబట్టి అనుకుని ఈ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినాను. అదే దాని ప్రకారం మనం ఈవేళ చేయాలంటే మనం చేయలేనటువంటి పని, ఎందుకంటే మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ తక్కువ, అందులో రోజు అటెండెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనం చేయలేము. ఈ విధంగా మనకి గణిత శాస్త్ర క్లబ్ని మనం మానిటరింగ్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా పనిచేసేటువంటి ఆలోచన, ఆసక్తి, తర్వాత ఓపిక, సహనం, ఇవన్నీ కూడా మనకి ఉపాధ్యాయుడిగా మనకు ఉండాలన్నమాట. ఉన్నప్పుడే మనకి ఇవన్నీ కూడా ఎదరికెళ్తాయి. లేకపోతే నాకెందుకు, నేను వచ్చాను పాఠం చెప్పాను అయిపోయింది అనుకుంటే మనం అలాగే ఉండిపోతాం.
కో కరిక్యులర్ యాక్టివిటీస్లో భాగంగా కొన్ని పిల్లలకి ఇలా సందేశాత్మకమైనటువంటి అంశాలని మనం చూపిస్తూ చేయిస్తూ ఉండాలన్నమాట. ఇది మనకి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ క్లబ్ గురించి పాఠ్యాంశం. తర్వాత మనం రేపు ఇంకో కొత్త అంశంతో మళ్ళీ రేపు కలుసుకుంటాం. ఇందులో మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జనరల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మనకి థర్డ్ సెమిస్టర్ సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా రికార్డ్స్ అన్నీ కూడా రెడీ అవ్వడం జరిగినాయి. సో కాబట్టి అవన్నీ వచ్చి మమ్మల్ని కలిసి ఎలా రాయాలి, ఏం చేయాలి అనేది సలహాలు సూచనలు తీసుకుని ఆ కార్యక్రమాన్ని వీలైన త్వరగా ప్రారంభించాలని తెలియజేయడం జరిగిందన్నమాట. మనకి ఇంకా చాలా టైము ఇంకా 1 or 2 minutes ఉంది. సో కాబట్టి మనం ఈ విధంగా ఈ మ్యాథమెటిక్స్ క్లబ్ గురించి ఎలా చెప్పుకున్నాం, రేపు మ్యాథమెటిక్స్ ప్రదర్శన, గణిత ప్రదర్శన అనే దాని గురించి చెప్పుకున్నాం. అలాగే గణిత సంఖ్యలు అంటారు కొన్ని, దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఇలా రకరకాలైనటువంటి కో కరిక్యులర్ యాక్టివిటీస్లో కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని మనం నేర్చుకుంటాం అన్నమాట. ఇందులో మీరు చేయాల్సిందే మీకు వర్క్ ఒకటి అబ్జెక్ట్ నేను అది వర్క్ గురించి నాకు ఎవరో కూడా ఇందులో వాట్సాప్లో షేర్ చేయలేదు. యాక్టివిటీస్లో భాగంగా మనకి యాక్టివిటీస్ మళ్ళీ ఎగ్జామినేషన్లో భాగంగా ఫార్మేటు, సబ్మేటు, వెయిటేజ్ టేబుల్స్ పెడతాను. వెయిటేజ్ టేబుల్స్ ఎవరో కూడా రాసి అప్డేట్ చేయలేదు. కాబట్టి వీలైనంత త్వరగా రాసి అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తే అందులో ఏమన్నా క్లారిఫికేషన్స్ అవన్నీ ఉంటే ఫోన్ ద్వారా మనం కలుసుకొని మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట.